శ్రీమాత్రే నమః. కాంచీపురంలో అమ్మవారి అభిషేకం టికెట్లు సంపాదించడం ఎలా? టికెట్స్ని ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అభిషేకం గురించి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అమ్మవారి అభిషేకం టైమింగ్స్ అనేవి ఇలా ఉంటాయి. మనకి ఎర్లీ మార్నింగ్ 5 AM అభిషేకం టికెట్స్ కావాలి అనుకుంటే ముందు రోజు మనం ట్రై చేసుకొని తీసుకోవాలి. లేదు మీకు 10 AM కావాలి, లేదంటే 4 PM కావాలి అనుకునేవారు ఎర్లీ మార్నింగ్ 8 టికెట్స్ అనేవి ఆలయంలోనే ఇస్తారు. అలా కూడా టికెట్స్ అనేవి తీసుకోవచ్చు. స్పెషల్ డేస్ కాకుండా, వీకెండ్స్ కాకుండా, రష్ లేని రోజు అయితే మార్నింగ్ 6 నుంచి లైన్లో ఉంటే 8 AM టికెట్స్ అనేవి టెంపుల్లోనే ఇస్తారు. ఈ టికెట్స్ తీసుకోవడం అనేది కొంచెం కష్టం అండి. టికెట్స్ అనేవి మ్యాక్సిమం అయిపోతాయి. ఎందుకు అయిపోతాయి, ఎలా అయిపోతాయి అన్నది చెప్పలేము. వెళ్ళాక మీకే అర్థమవుతుంది. టికెట్స్ కోసం ట్రై చేస్తుంటే మీకు అర్థమవుతుంది. సాటర్డే, సండే వెళ్ళకపోవడం మంచిది. చాలా రష్గా ఉంటారు. అలాగే స్పెషల్ డేస్ కూడా వెళ్ళొద్దు. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సండే, సాటర్డే కోసం టికెట్స్ కానీ అడిగారంటే 2-3 డేస్ ముందే అయిపోయాయి అని చెప్తారు. ఈ రోజుకి మనకి టికెట్స్ కావాలంటే ముందు రోజు కానీ ఆ రోజు కానీ ట్రై చేయాలని చెప్తారు. కానీ టికెట్స్ అనేవి అయిపోతాయి. స్పెషల్ డేస్, సండేస్, సాటర్డేస్ అస్సలు వెళ్ళొద్దు. నార్మల్ డేస్లోనే ప్లాన్ చేసుకోండి. ముందు రోజు వెళ్ళి టికెట్స్ అనేవి తీసుకోండి. లేదంటే దగ్గరలో ఎవరైనా ఉంటే వారికి చెప్పి టికెట్స్ అనేవి తీసుకోండి. మనకి టికెట్స్ అనేది 1000 రూపీస్ ఉంటుంది. 2 స్లిప్స్ ఇస్తారు. ఒక స్లిప్ 700, ఒక స్లిప్ 300. మనకి 300 అనేది పూజ సామాగ్రి కోసం, ఆ 700 అనేది మనకి అభిషేకం కోసం. ఇలా 1000 రూపీస్ అనేది ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అండి. వేరే విధంగా తీసుకునే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అనేవి ఆన్లైన్లో ఇస్తున్నారా అని అడుగుతున్నారు. ఆన్లైన్లో ఇవ్వట్లేదండి టికెట్స్. స్పెషల్ డేస్లో స్పెషల్ పూజాస్ అనేవి జరుగుతాయండి. అలాంటప్పుడు మాత్రమే టికెట్స్ అనేవి ఆన్లైన్లో ఇస్తున్నారు. అవి కూడా 6000 అబోవ్ ఉంటాయి ఆ టికెట్స్ అన్నీ కూడా. అక్కడికి వెళ్ళాక మనకి దర్శనం టికెట్స్ ఉంటాయి, లేదంటే ఫ్రీ లైన్ కూడా ఉంటుంది. మనకి అభిషేకం టికెట్స్ కావాలంటే ఇలా అయితే ట్రై చేయాలి. ఆన్లైన్లో అయితే ఇప్పుడు ఎలాంటి టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు వాళ్ళు. ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళి టికెట్స్ని ఆఫ్లైన్లోను మాత్రమే తీసుకోవాలండి. లేదు అప్పటికే అయిపోయాయంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే చెప్తారు ఎలా టికెట్స్ అనేవి తీసుకోవాలి అనేది. వాళ్ళందరికీ తెలుగు వస్తుంది బాగానా. లేదంటే ఏదో ఒక పూజారి గారిని అడిగితే చెప్తారు అభిషేకంకి అవుతుందో లేదా అన్నది. మేమైతే ఎలా టికెట్స్ తీసుకున్నాం అనేది మీకు ఇప్పుడు చెప్తాను. మేము వెళ్ళింది సాటర్డే. మేము ఎలా తీసుకున్నాం అనేది చెప్తే మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది కదా, తెలుసుకుంటారు అని చెప్తున్నాను. మేము సాటర్డే మార్నింగ్ 8:30 ఆ టైంకి అక్కడికి వెళ్ళామండి. టెంపుల్ లోపల మనకి ఫ్రీ లైన్ ఉంటుంది కదా, ఆ పక్కనే ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఆటో డ్రైవర్ని అడిగితే చెప్పారు, ఆయనే చూపించారు ఆఫీస్ కూడా. ఆ లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగితే టికెట్స్కి 2-3 డేస్కి ఫిల్ అయిపోయండి, ఇప్పుడు ఏమీ లేవు అని చెప్పారు. నెక్స్ట్ డేకి ఉంటే ఇవ్వండి అని అడిగాము. నెక్స్ట్ డే కూడా ఎలాంటి టికెట్స్ లేవండి, 2 డేస్కి బుకింగ్ ఫిల్ అయిపోయింది అని చెప్పారు. ఇంత దూరం నుంచి వెళ్ళాం, ఎంతో ఆశగా అభిషేకం చేపించుకోవాలి, అమ్మని గంట సేపు నిజరూప దర్శనంలో చూడొచ్చు, దగ్గర నుంచి చూడొచ్చు, ఎంతో ఇష్టంగా వెళ్ళాము. కానీ వాళ్ళు లేవు అనేసరికి చాలా బాధ అనిపించింది. అభిషేకం చేపించుకోలేమా ఏంటి అని చాలా బాధేసింది. ఎన్నిసార్లు ఎవరిని అడిగినా లేవండి అయిపోయి వెళ్ళిపోండి, దర్శనం చేసుకొని వెళ్ళిపోండి అనే చెప్తున్నారు. మేమైతే అభిషేకం ఎలాగైనా చేపించుకోవాలనుకుని గట్టిగా అనుకుని వచ్చాము. అలాగనే ట్రై చేసాము. చాలాసేపు టెంపుల్లోనే వెయిట్ చేసాము, చాలాసేపు ఉన్నాము. ఎలాగైనా ట్రై చేయాలని చెప్పి మా హస్బెండ్ అయితే ట్రై చేశారు. అప్పుడు ఫస్ట్ ఒక సెక్యూరిటీని అడిగితే లేవు వెళ్ళిపోండి దర్శనం చేసుకొని అని చెప్పేశారు. మళ్ళీ ఇంకో సెక్యూరిటీని అయితే అడిగాము. ఆయన ఏం చెప్పారంటే దర్శనంకి లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళి అక్కడ పూజారి గారు ఉంటారు, ఆయన్ని అడగండి, మీకు ఉంటే ఇస్తారు లేదంటే లేదు అని చెప్పారు. అప్పుడు మేము దర్శనం లైన్లోకి వెళ్ళామండి. లైన్ ఫ్రీగానే ఉంది, స్పీడ్గానే వెళ్ళిపోయాం లోపలికి. అప్పుడు పూజారి గారు ఉన్నారు, ఆయన్ని అడిగాము, సార్ మాకు ఇలా టికెట్స్ కావాలి అయిపోయాయని చెప్తున్నారు, మేము చాలా దూరం నుంచి వచ్చామండి, మాకు కావాలి అని అంటే 10 o'clock అభిషేకంకి అయితే అయిపోయాయండి, మీరు 3 o'clock వస్తానంటే ఇస్తాను అని చెప్పారు ఆయన. అప్పుడు మనసుకి ప్రశాంతంగా అనిపించింది. అమ్మ తల్లి నువ్వు ఉన్నావు, ఎలాగైనా సరే నీ అభిషేకం మేము చూడాలనే వచ్చాము, ఏదో ఒక దారి చూపించావా అని చెప్పి ఓకే అనుకున్నాం. సరే సరే ఎంత పే చేయాలని అడిగినప్పుడు ఆయన ఫ్యామిలీకి 2500 అవుతుంది అని చెప్పారు. సరే ఎక్కువ కదా సార్ అని అంటే అయితే 2000 చేయండి, ఫోన్పే చేయండి అని చెప్పారు. మేము ఫోన్పే చేసాము. ఆయన మాకు విజిటింగ్ కార్డ్ ఇచ్చారు, ఈవినింగ్ రండి 3:30కి అని చెప్పారు. సరే అని చెప్పి మేము ఇంకా వెళ్ళిపోయాం.
మాకైతే 3:30కి రమ్మని చెప్పారు. మేము 3 అయ్యేసరికి టెంపుల్లో ఉన్నామండి, అన్ని రెడీ చేసుకొని. మనం ఇప్పుడు ఎక్కడ కూర్చోపెడతారు, ఏం చేస్తారు, సంకల్పం ఎలా చెప్తారు, ఏంటి ప్రాసెస్ అనేది మాట్లాడదాం. అభిషేకంకి వెళ్లే వారందరినీ కూడా పక్కనే మండపం ఉంటుందండి, అక్కడ కూర్చొని పెడతారు. టైం అయ్యే వరకు కూడా అక్కడే ఉంటారు. అమ్మవారికి పెట్టడం కోసం మనం ఏమైనా తెస్తే వాళ్ళు అక్కడే అన్ని తీసుకుంటారు. మేమైతే అమ్మవారి కోసం చీర పట్టుకెళ్ళాం, అది కూడా అక్కడే తీసుకున్నారు, నేమ్ రాసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే చీరను అమ్మవారికి ఇచ్చేయాలి, పెట్టేయాలి అనుకుంటే వాళ్ళకి ఇచ్చేయండి. లేదు మనం రిటర్న్ తెచ్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి ముందే చెప్పాలి. చెప్తే వాళ్ళు అమ్మవారికి చూపించి మనకి ఇచ్చేస్తారు, లేదంటే వాళ్ళే ఉంచేసుకుంటారు. అభిషేకం చూసేదానికి ఎలా కూర్చోపెడతారు, ఎక్కడ కూర్చోపెడతారు అనేది చాలా వరకు అడిగారు. అది ఎలా కూర్చోపెడతారంటే వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారంగా ఫ్రంట్ లో కొంతమందిని 1 by 1 బ్యాక్ సైడ్ అలా కూర్చోపెడతా ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ కూర్చోపెడతారు అనేది అందరి డౌట్. అంటే గర్భగుడి లోపల కూర్చోపెడతారా లేదంటే బయట కూర్చోపెడతారా అని చాలా వరకు అడిగారు. అందరినీ కూడా బయటే కూర్చోపెట్టారండి, ఎవరిని లోపలైతే కూర్చోపెట్టలేదు. ఫస్ట్ అమ్మవారి రూమ్ ఉంటుంది కదా, తర్వాత శ్రీచక్రం ఉండే రూమ్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకో రూమ్ ఉంటుంది, దాని తర్వాత బయట ఓపెన్ ప్లేస్ ఉంటుంది. పైన వెనకుండే వాళ్ళకి కనిపించేలాగా పీటలు వేసి కూర్చోపెట్టారు అందరినీ కూడా. ఓన్లీ స్పెషల్ డేస్లో స్పెషల్ పూజస్ అనేవి జరుగుతాయి. అలాంటప్పుడు స్పెషల్ టికెట్స్ అనేవి తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ ఫస్ట్ రూమ్లో మాత్రమే కూర్చోపెడతారు. వాళ్ళు ఇంకొంచెం దగ్గరగా అమ్మవారిని అయితే చూడొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అభిషేకం కోసం మనం ఏం తీసుకువెళ్ళాలి. అభిషేకం కోసం మనం ఏమీ తీసుకువెళ్ళని అవసరం లేదు, మనం ఇచ్చే టికెట్ సరిపోతుంది. సాంప్రదాయ దుస్తుల్లో వెళ్తే సరిపోతుంది. కానీ మనం ఏమైనా పట్టుకెళ్ళాలి అనుకుంటే పట్టుకెళ్ళొచ్చు, అమ్మవారికి సమర్పిస్తారు. మనం ఏం పట్టుకెళ్ళినా వాళ్ళు తీసుకుంటారు. మంగళకరమైన ఎన్ని వస్తువులు తీసుకెళ్ళగలిగితే అన్ని వస్తువులు తీసుకెళ్ళొచ్చు. గాజులు, చీర, పువ్వులు, కుంకుమ, పసుపు ఇలాంటివి ఏమి ఇవ్వాలనుకున్నా అమ్మవారికి సమర్పిస్తారు. పూలదండలు, చీరలు ఏమి ఇవ్వాలనుకున్నా తీసుకుంటారు. మనం ఎంత టికెట్ పే చేసాం అనేది పక్కన పెడితే అమ్మవారి అభిషేకం అనేది చూడడం చాలా గొప్ప విషయం. కానీ టికెట్ సంపాదించడం చాలా కష్టం. ఒకవేళ సంపాదించగలిగితే అభిషేకం అనేది చాలా బాగా చేస్తారు. మనం అమ్మవారిని అయితే గంటలు గంటలు కూర్చొని నిజరూప దర్శనంలో చూడొచ్చు. ఇప్పుడు అమ్మవారి అభిషేకం గురించి మాట్లాడదాం. అభిషేకం చాలా బాగా చేస్తారు. అమ్మవారి నిజరూప దర్శనాన్ని మనం గంట కంటే ఎక్కువసేపు కూడా చూడొచ్చు. అమ్మవారి నిజరూప దర్శనం గంట సేపు చూడడం అనేది మామూలు విషయం కాదు. అమ్మవారిని నీళ్ళతో, పాలతో, గంధంతో, పసుపుతో, ఇలా కుంకుమతో అన్నింటితో కూడా అభిషేకం చేస్తూ మనకి చూపిస్తారు. అమ్మవారి ఫేస్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. లోపల లైట్స్ ఏమీ ఉండవండి, దీపాల వెలుగుల్లోనే మనం అమ్మవారిని చూడాలి. గర్భగుడిలో ఎక్కడ కూడా లైట్స్ అనేవి పెట్టరు కదా, అది మనం గమనించుకోవాలి. కానీ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అభిషేకం చేసినంతసేపు కూడా మన మనసుని అమ్మవారి మీదనే పెట్టాలి. అలా పెడితే కనుక మీకు అమ్మవారు అనేది క్లియర్గా కనిపిస్తారు. అమ్మవారు కూర్చునే విధానం యోగ ముద్రలో కూర్చుంటారు. ఆవిడ పాదాలు అనేవి మీకు క్లియర్గా కనిపిస్తాయి. నార్మల్గా అయితే చీరలతో అలంకరించి ఉంటారు కదా, ఓన్లీ అభిషేకం టైంలో మాత్రమే ఆవిడ పాదాలను మనం చూడగలం. ముఖ్యంగా అమ్మవారి పాదాలు చూడడం అనేది మామూలు విషయం కాదు. దర్శనానికి వెళ్ళిన ఎవ్వరికి కూడా అలా పాదాలు అనేవి కనిపించవు, మొత్తం అలంకరణలో ఉంటారు అమ్మవారు. అలాగే నెలవంకను కూడా మనం చూడొచ్చు, చిలుక కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అభిషేకం చేసేటప్పుడు అమ్మవారిని చూస్తూ ఉంటే సరాసరి అమ్మవారే మన వైపు చూస్తున్నట్టుగా ఉంటారు. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గమనించి కామెంట్ చేయండి. అభిషేకం అవుతున్నంతసేపు కూడా మధ్య మధ్యలో కర్టన్ వేస్తూ తీస్తూ ఉంటారు. అస్సలు అమ్మవారిని అయితే మిస్ అవ్వకండి. మనసుని పక్కకు మరచారంటే మీకు కొంచెం క్లమ్జీగా కనిపిస్తుంది. ఈ మైండ్ని మొత్తం అమ్మవారి మీదనే పెడితే అమ్మవారు అయితే క్లియర్గా కనిపిస్తారు. నీట్గా మనం అమ్మవారిని అయితే నీట్గా చూడొచ్చు. అభిషేకం జరుగుతున్నప్పుడు మధ్యలో హారతి ఇస్తారు. హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారి కళ్ళు అనేది మెరుస్తున్నట్టు కనిపిస్తాయి, ఒకసారి గమనించండి. చివరిగా కటన్ వేసి అమ్మవారిని అలంకరించి హారతిస్తారు. అప్పుడు చూడాలి అమ్మని, తలతలా మెరిసిపోతారు. దీపాల వెలుగుల్లో అమ్మని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత అలంకరణ, అంత మెరుపు, అంత కాంతి ఆవిడికి మాత్రమే సొంతం. ఆ కాంతిని చూసే భాగ్యం మనకు కలగడం అనేది ఒక పెద్ద అదృష్టం. చూస్తూ అలా ఉండిపోతారు ఎవరైనా. అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి సమర్పించిన పూలు, పళ్ళు, కొబ్బరికాయ, ప్రసాదం, అలాగే 3 types ఆఫ్
బాక్సెస్ లో ప్రసాదాన్ని ఇస్తారు. అలాగే కుంకుమ, అమ్మవారికి పెట్టిన కుంకుమ కూడా ఇస్తారు. అమ్మవారి అభిషేకం గంధం వాటర్ కూడా ఒక చిన్న బాక్స్ లో పెట్టిస్తారండి. ఇవన్నీ కూడా ఒక బ్యాగ్ లో పెట్టి అందరికి లైన్ గా గర్భాలయం బ్యాక్ సైడ్ మగవారికి అయితే ఇలా మెడలో దండ వేస్తారు అమ్మవారి దగ్గరది. ఆడవారికి అయితే పువ్వులు అనేవి చేతిలో ఇస్తారు. అలాగే పిల్లలకైతే మెడలో దండ వేస్తారు. మాకైతే కంచి పీఠాధిపతులైన ఈయన చేతుల మీదుగా ప్రసాదం, పూలు, ఆశీర్వాదం అనేవి లభించాయి. అభిషేకం అనేది కంప్లీట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళినప్పుడైతే చాలా టెన్షన్ అయిపోయాం, టికెట్స్ దొరకవేమో అని చెప్పి. అభిషేకం అయ్యాక అంతా మంచిగా అనిపించింది. ఇలా చేస్తారండి అభిషేకం. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.